హాయ్ అండి, నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు చాలా మంచి ఈవినింగ్ స్నాక్స్ చెప్తానండి. ఇది బ్రెడ్తో చేస్తారు. చాలా వేగంగా అయిపోతుంది, తక్కువ టైంలోని ఎక్కువ అవుతాయండి. ఇది చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలందరూ ఇష్టపడతారు దీన్ని. చూడండి, దీంట్లో ఏవి మసాలాలు కూడా ఏమి ఉండవు, చాలా బాగుంటుంది. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. అంటే కటింగ్ బోర్డ్ పెట్టి దాని మీద పెట్టి ఒక కప్పుతోని దీన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసులు కట్ చేసుకోవాలి. ఇవి పారీకూడదండి, ఇవి దీన్ని చక్కగా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పెడితే మీకు బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతుంది. చూసారు, ఇలాగా 4 పీసులు కట్ 6 పీసులు కట్ చేసుకుంటానండి నేను. ఇవి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా 6 పీసులు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన బంగాళదుంపలు 2 తీసుకోవాలి. తీసుకొని ఇది ఇలా గ్రేట్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా దుంపలు ఉడికిపోయినా పర్వాలేదండి. ఇది ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ, మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మొజరేలా చీజ్ అండి ఇది. దీనికి ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని కూడా దీంట్లో గ్రేట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు చేసుకున్నాను, చేసుకొని చూడండి, దీన్ని కూడా గ్రేట్ చేసుకొని ఇందులోని కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు, ఎందుకంటే అందులో కూడా చీజ్లో కూడా ఉప్పు ఉంటుంది. మీ దగ్గర ఏ చీజ్ ఉంటే అది వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇందాక చేసుకున్నాను కదా గ్రీన్ చట్నీ, ఈ చట్నీలో కొంచెం 2 చెంచాలు ఇందులో ఈ చట్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలండి. చూడండి, మరీ ఎక్కువ నొక్కకూడదు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అండి ఇది సన్నగా కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకొని ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సరే, చాలా బాగుంటుందండి ఇది, పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరికి తిన్నా కూడాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఇది బటర్ అండి. ఈ బటర్కి ఒక పక్క రాసుకోవాలి. మీకు ఎంత కావాలంటే రాసుకోండి, చాలా బాగుంటుంది బటర్ వాసన. ఇలా అన్నిటికీ రాసుకోవాలి. కొంచెం కరిగించాను బటర్ని, ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్ తీసి రాస్తే అవ్వదండి అది, అందుకని కొంచెం కరిగించి రాసుకోవాలి. ఇదిగో ఇలా రాసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇందాక దుంపలు పేస్ట్ చేసుకున్నాను, ఈ పేస్టు ఈ పక్క రెండో పక్క అది పెట్టుకోవాలి. ఇవాళ మొత్తం కవర్ చేసేయాలి. పెట్టుకొని ఇప్పుడు రెండో పీస్ ఉంది, ఇది దీని మీద పెట్టుకోవాలి. అలాగే రెండోది కూడా. దీనికి ఎక్కువ ఏ మసాలాలు తగలవండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా వేగంగా కూడా అయిపోతుంది. చూడండి, కొంచెం ప్రెస్ చేయాలి. ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా వేగంగానే అయిపోతుంది ఇది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టుకున్నాను. పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ రెండో పక్క కూడా బటర్ రాసుకోవాలి. చూడండి,
ఇది అలాగే తిని వచ్చండి, కానీ మనం ఇంకొంచెం బాగా చేసుకోవాలి దీనికి. మీరు పెద్ద బ్రెడ్ తీసుకున్నారనుకోండి పెద్ద పీసులు వస్తాయి, లేకపోతే చిన్న పీసులు వస్తాయి. చూసారా, ఇలా కూడా తినేయచ్చు. సాస్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, కానీ ఇది ఇంకొంచెం బాగా చేయడం కోసం చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, పెన్నం పెట్టుకున్నాను. పెన్నం పెట్టుకొని చూడండి, ఆ బటర్ రాసుకున్నాను కదా, ఆ పక్క ముందు ఏ పక్కన పర్వాలేదు, 2 పక్కల నేను బటర్ రాసాను కాబట్టి ఇదిగో ఇది దమ్మి పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా పెట్టుకొని కాల్చుకోవాలండి. కొంచెం ఎర్రగా అవ్వాలి. ఇది చాలా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ తినొచ్చు, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు. పిల్లలు ఇంట్లో వచ్చిన బర్త్డే పార్టీలకి వాటికి కూడా ఇలా చేసుకోవచ్చు పిల్లలకి పెట్టడానికి. కొంచెం ఎర్రగా కాలాలి. ఇది వేగమే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదండి దీనికి. చూడండి, చూడ ఎంత బాగా కాలిందో ఎర్రగాను. మెల్లిగా దీన్ని తీసి ఇలా తిప్పుకోవాలి. చూడండి, అటుపక్క కూడా కాలుతుంది, చాలా చాలా బాగుంటుందండి కాలిపోయిన తర్వాత. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటాను. ఆ పెన్నం వేడికి అది కూడా కాలిపోతుంది. కొంచెం నొక్కండి. ఇది బటర్తోనే కాదు, మీకు నెయ్యి ఉంటే నెయ్యితో చేసుకోవచ్చు, దేనితోనే చేసుకోండి, కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఏం చేస్తానంటే మెల్లిగా ప్లేట్లోకి తీసుకుంటాను. షార్ప్ నైఫ్ తీసుకోవాలి. నైఫ్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా ఇలా కట్ చేయాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, చూడండి ఎంత బాగుందో. ఇది ఇలాగే తినేయచ్చు, కానీ ఇంకొంచెం బాగా చేద్దాం దీన్ని. చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే టమాటో సాస్ తీసుకున్నాను, తీసుకొని ఇగో దీని మీద రాస్తాను. ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది. టమాటో సాస్ రాయగానే ఇగో చూడండి, ఇలా అన్నిటికీ టమాటో సాస్ రాసి పెట్టుకోవాలి. ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇలా చేస్తేను. చూడండి, మీకు ఎంత కావాలంటే అంటే సాస్ వేసుకోవచ్చు దీని మీద. ఇదిగో చూడండి, అన్నిటికీ సాస్ రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని మీద ఆలూ భుజియా, సన్నగా ఉన్న ఆలూ భుజియా తీసుకొని దీని మీద వేసుకోవాలి. వేసుకుంటే ఇది ఇంకా ఇంకా బాగుంటుందండి. చూడండి, ఇదిగో సాస్ 2 పక్కల సాస్ రాసుకున్నాను. ఇప్పుడు దీని మీద ఓ పక్క ఇలాగా ఆలూ భుజియా పెడతాను. పెడితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటికీ అలాగే పెట్టుకుంటాను. చూడండి, ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఇది ఆ గ్రీన్ చట్నీతో తింటే ఇంకా బాగుంటుందండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. లైక్ అయితే చేస్తారు కదా. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.